నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు దేశానికి ఆస్తి మాత్రమే కాదు, ఆత్మగౌరవానికి ప్రతీకగా మారింది. స్వదేశీ టెక్నాలజీకి మార్గం చూపిస్తూ విదేశీ సంస్థలపై ఆధారం తగ్గించుకోవటమే దీని మూలం. ప్రపంచానికి భారత శక్తిని తెలపాలనే లక్ష్యం నుంచి పుట్టిన ఈ ఆత్మనిర్భర ఉద్యమం ఇప్పుడు టెలికాం రంగంలో తన ప్రభావం చూపిస్తోంది. ఇప్పటి వరకు విదేశీ టెక్నాలజీపై ఆధారపడ్డ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు స్వదేశీ శక్తిగా ఎదుగుతోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన 4G సేవలు దేశం నలుమూలలకు తరంగాల్లా చేరుతున్నాయి. గతంతో పోలిస్తే నేటి బిఎస్ఎన్ఎల్ ఎలా మారింది? భవిష్యత్తుకు చుక్కానిగా మారే అవకాశం ఉందా? టారిఫ్ యుద్ధాల్లో దేశాన్ని దెబ్బతీసిన వారికి ఇది స్వదేశీ సమాధానమా? లక్ష్యం ఏంటి? ఖర్చులు ఎలా? ఆదాయం ఎలా? భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బలోపేతం వెనుక ఆశయం, దృక్పథం, వ్యూహం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బలవంతంగా అణగదొక్కాలని చేసే ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావు. ఎందుకంటే దేశాన్ని ప్రేమించడం, దేశ అభివృద్ధిని కోరుకోవడం భారతీయుల డిఎన్ఏలోనే ఉంది. అమెరికా టారిఫ్లతో భారత్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించేలా స్వదేశీ మొబైల్ తరంగాలు ప్రజల ముందుకు వచ్చాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 4G సేవల్లో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో కొత్త ఆవిష్కరణకు బీజం పడింది. ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు, దేశ గౌరవానికి, ఆత్మగౌరవానికి తరంగాల రూపంలో వచ్చిన శుభారంభం. ప్రతి వంచన ఓ ఆలోచనకు బీజం పడుతుంది. ప్రతి ఆలోచన దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు భారత్కు ఇదే ఆశని చుక్కానిగా మారింది. ఇటీవల కాలంలో భారతదేశం తన ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక స్థాయిలను ప్రపంచ ప్రమాణాలకు సరిపోయేలా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. అమెరికా వంటి దేశాలతో పన్నుల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో స్వదేశీ అభివృద్ధి అనేది కేవలం ఆత్మ గౌరవమే కాదు, ఆర్థిక స్వావలంబనకు, ఉద్యోగ సృష్టికి, జాతీయ భద్రతకు కీలక మార్గంగా మారింది. ఈ తరుణంలో భారత ప్రధాని మోదీ చేతుల మీదుగా బిఎస్ఎన్ఎల్ 4G స్వదేశీ సేవలు అందుబాటులోకి రావడం ఆత్మనిర్భర్ భారత్కు ఒక శక్తివంతమైన మైలురాయిగా నిలిచింది. తరంగాల రూపంలో వచ్చిన ఆశ ఇది. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సిన సమయం ఇది. గతంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లు విదేశీ కంపెనీల సాంకేతికతపై ఆధారపడి పరిమిత వేగంతో, పరిమిత కవరేజ్తో, ఆధునిక డిజిటల్ అవసరాలకు తక్కువ స్పందనతో పనిచేసేవి. కానీ నేటి 4G నెట్వర్క్ పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేయబడిన స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడింది. సిడాట్, తేజాస్, టీసీఎస్ వంటి దేశీయ సంస్థలు కలిసి పనిచేసి టెలికాం స్వావలంబనను సాధించాయి. ఇది కేవలం క్లౌడ్ ఆధారిత వ్యవస్థ మాత్రమే కాదు, భవిష్యత్తు 5G సేవలకు సులభంగా అప్గ్రేడ్ చేయగల సామర్థ్యం కలిగిన శక్తివంతమైన మౌలిక సదుపాయం. ఇదే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం. దేశానికి స్వయం శక్తిని, ప్రజలకు నూతన ఆశను అందించడం. విదేశీ ఆధారాన్ని వదిలి స్వదేశీ శక్తికి నమస్కారం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెలికాం రంగంలో దేశవ్యాప్తంగా సుమారు 60,000 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. వీరిలో ఎగ్జిక్యూటివ్లు, నాన్ ఎగ్జిక్యూటివ్లు కలిపి ప్రతి సంవత్సరం పదవీ విరమణకు చేరుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ స్థాయిలో మానవ వనరులు ఉండడంతో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్, ఇతర ప్రయోజనాలపై బిఎస్ఎన్ఎల్ ఏటా సుమారు 8,000 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇది సంస్థ మొత్తం ఆదాయంలో దాదాపు 43% వరకు భాగస్వామ్యం చేయడం గమనార్హం. అంటే టెక్నాలజీ అభివృద్ధితో పాటు మానవ వనరుల నిర్వహణ కూడా తట్టుకొని బిఎస్ఎన్ఎల్ నిలబడింది. దీని వెనుక ఆర్థిక భారం ఉన్నా సేవా ధర్మం, దేశానికి అంకితమైన శ్రమే బిఎస్ఎన్ఎల్ అనే స్తంభాన్ని నిలబడేలా చేసింది. ఏ సంస్థకైనా ఆదాయం అనేది ప్రాణవాయువు లాంటిది. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తోంది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ఆదాయం దాదాపుగా 23,400 కోట్లకు చేరింది. ఇది
2023-24తో పోలిస్తే 7.8% అధికం. ఉద్యోగుల వేతనాలు, ముడి సరుకులు, నిర్వహణ ఖర్చులు, వడ్డీలు చెల్లించిన తర్వాత కూడా మార్జిన్ 23% పెరగడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఉన్న 28 టెలికాం సర్కిల్స్లో 27 సర్కిళ్లు లాభదాయకంగా మారాయి. గతంలో భారీ నష్టాలను ఎదుర్కొన్న BSNL ఇప్పుడు లాభాల దిశగా ధైర్యంగా అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఆర్థిక పునరుద్ధరణ కాదు, స్వదేశీ శక్తికి వచ్చిన నూతన ఊపిరి. అంటే నష్టాల నుంచి లాభాల దిశగా పడుతున్న అడుగులు దేశానికి ధైర్యం, ప్రజలకు నమ్మకం కలిగేలా మారింది. దేశ అభివృద్ధి కోసం ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు, సంస్కరణలు తీసుకొస్తూ ఉంటారు. ఈ క్రమంలో 2014 నుంచి నేటి వరకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది. ఎయిర్ ఇండియా, నీలాంజన్ స్టీల్, BPCL, LIC, IPO వంటి సంస్థలు ఈ మార్గంలోకి వెళ్లాయి. అయితే BSNL మాత్రం ఈ జాబితాలోకి చేరలేదు. ఆర్థిక లాభం కన్నా సామాజిక బాధ్యతకి ఇది దగ్గరగా ఉండడమే కారణం. BSNL కేవలం టెలికాం సంస్థ కాదు, ఇది దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ కల్పించే జాతీయ సేవా వ్యవస్థ. దీని ద్వారా ప్రభుత్వ సేవలు, విద్య, ఆరోగ్యం, అత్యవసర సమాచార వ్యవస్థలు ప్రజలకు చేరువవుతాయి. ఇది టెక్నాలజీ కాదు, లాభం అంతకన్నా కాదు, కేవలం ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపే బ్రిడ్జ్. వాస్తవంగా నేడు ఆత్మనిర్భర్ భారత్కు చుక్కానిగా మారిన BSNL కొద్ది నెలల క్రితం 2వ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రతిపాదనకు ఎదుర్కోంది. దీని ద్వారా 35% ఉద్యోగులను, అంటే దాదాపు 20,000 మందిని తొలగించాలన్న లక్ష్యం ఉండేది. అంతా ఉద్యోగ సంఘాల వ్యతిరేకతతో ఆ ప్రతిపాదన తాత్కాలికంగా నిలిపివేయబడింది. కానీ నేడు పరిస్థితి మారింది. BSNL 4G విస్తరణ, ఫైబర్ నెట్వర్క్, స్వదేశీ టెక్నాలజీపై భారీ పెట్టుబడులు పెట్టడంతో ఉద్యోగులకు భరోసా ఏర్పడింది. టవర్లు, స్పెక్ట్రమ్ కోసం 26,000 కోట్ల విలువైన ఆస్తులను 2025లో చేర్చడం, ఇది సంస్థ చరిత్రలోనే అతిపెద్ద మూలధన వ్యయం. ఈ అభివృద్ధి దశలో BSNL కేవలం ప్రభుత్వ సంస్థగా కాకుండా స్వావలంబన, సామాజిక సేవ, డిజిటల్ సమానత్వం వైపు దూసుకుపోతున్న ఒక జాతీయ శక్తిగా మారుతోంది. ఇది ఉద్యోగ భద్రతకు భరోసా, దేశానికి దిశ, ప్రజలకు కనెక్టివిటీ, ఒక విధంగా దేశానికి డిజిటల్ ధైర్యం. BSNL పోటీ సంస్థ కాదు. ఎప్పటికీ ప్రైవేటు టెలికాం నెట్వర్క్లు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి సంస్థల తీరును ఏనాడూ విమర్శించలేదు. ఎందుకంటే ప్రైవేటు కంపెనీలు లాభాపేక్షతో వేగవంతమైన సేవలు, వినియోగదారుల అనుభవం, మార్కెట్ ఆధిపత్యం కోసం పోటీ పడతాయి. అధునాతన టెక్నాలజీ, విస్తృత మార్కెటింగ్, వినూత్న డేటా ప్లాన్ల ద్వారా వినియోగదారులను ఆకర్షించడం వాటి లక్ష్యం. కానీ BSNL మాత్రం లాభం కన్నా సేవా దృక్పథానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఇంతకాలం ప్రైవేట్ సంస్థలు వేగంగా 4G, 5G సేవలు అందించగలగడం వల్ల మార్కెట్ షేర్ ఎక్కువగా పొందాయి. కానీ నేడు BSNL స్వదేశీ 4G నెట్వర్క్ వైపు అడుగులు వేస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ పోటీకి దిగడమే కాదు, సేవా తాత్వికతకు శక్తివంతమైన రూపం ఇవ్వడమే. టారిఫ్ రూపంలో అమెరికా పిడుగుల వర్షం తాత్కాలికంగా ప్రభావం చూపవచ్చు. కానీ భారతదేశ దృఢత్వాన్ని, పట్టుదలను ఏ శక్తి కదిలించలేదు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరింత వేగంగా అమలు చేయడం అభినందనీయం. స్వదేశీ టెక్నాలజీ, తయారీ, డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ విదేశీ ఆధారాన్ని తగ్గించేందుకు కృషి కొనసాగుతోంది. యూరప్, ఆసియా దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ భారతదేశం తన ఎగుమతుల మార్గాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. దీని ద్వారా దేశీయంగా చిరు పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం లభించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇది కేవలం వ్యాపార వ్యూహం కాదు, భారతదేశం తన భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకునే సంకల్పం. ఇది ఆత్మనిర్భరతకు మార్గం కాదు, మానవోన్నతికి దారి. స్వదేశీ ఆగమనంతో విదేశీ ఆధారాన్ని తగ్గిస్తూ దేశీయంగా BSNL సేవలు మరింత విస్తరిస్తున్నాయి. అధిక వేగం, విశ్వసనీయతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ సేవలు, ఉపాధి అవకాశాల్లో ఈ నెట్వర్క్
విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. ఈ టవర్లు సోలార్ శక్తితో నడుస్తుండడం వల్ల ఇవి భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ టెలికాం క్లస్టర్గా నిలిచాయి. డిజిటల్ భారత్ నిధి ద్వారా 100% 4G శాచ్యురేషన్ లక్ష్యంగా 30,000 గ్రామాలకు మిషన్ మోడ్లో కనెక్టివిటీ కల్పించబడుతోంది. దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా కొత్త వినియోగదారులకు సేవలు అందించగల సామర్థ్యం BSNLకు ఉంది. ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు, ప్రజాసేవ, డిజిటల్ సమానత్వం వైపు తీసుకువెళుతున్న నూతన దిశ. ఇది తరంగాల రూపంలో వచ్చిన తపస్సు, సేవా ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. స్వదేశీ అనేది కేవలం ఆర్థిక మార్గం కాదు, ఇది దేశ గౌరవానికి గట్టి గోడ. విదేశీ సంస్థలు లాభం కోసం చూస్తే భారత్ సేవ కోసం నిలుస్తుంది. టారిఫ్లతో దేశాన్ని వణికించాలనే ప్రయత్నాలు ఇప్పుడు స్వదేశీ తరంగాల ముందు తలవంచే పరిస్థితిలో ఉన్నాయి. BSNL 4G సేవలు, దేశీయ టెక్నాలజీ, గ్రామీణ కనెక్టివిటీ అన్నీ కలిసి భారతదేశం తన భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకున్న సంకేతం. ఇది ప్రపంచానికి ఒక హెచ్చరిక. భారత్ను తక్కువ అంచనా వెయ్యొద్దు. ఇది ఆత్మనిర్భర భారత్. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆధునిక చర్యలతో దేశం బలపడాలని మనము కోరుకుందాం.